నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్ మా ప్రతినిధి స్వామి మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేవి చాలా వరకు ప్రాధాన్యత ఉన్నటువంటి పరిస్థితి. సో అదనేది ప్రధానంగా పేదలకు ఇచ్చేటటువంటి ఒక ఉపయోగకరమైనటువంటి పథకంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ నేతలు దౌర్జన్యం చేశారు, కొంతమంది నుంచి డబ్బులు తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అవి తిరిగి అడుగుతుంటే మాత్రం ప్రూఫ్లు చూపించమని కూడా వాళ్ళు వేధిస్తున్నటువంటి పరిస్థితి, ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, మనకు వార్తలు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి స్వామి. జిల్లా వ్యాప్తంగా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల కొరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని నిరుపేదలకు ఈ డబుల్ బెడ్రూమ్ కట్టించాలని చెప్పి కూడా ఒక పెద్ద ఎత్తున ఆ పథకాన్ని అయితే తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో బీఆర్ఎస్ అయితే ఎవరికి ఒకరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా కూడా పతనమైపోయిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మహబూబాబాద్ జిల్లాలోని కూడా ఇవాళ చిన్నగూడూరు మండలంలోని మొత్తానికి అక్కడ 100 ఇండ్లు కట్టిస్తారని చెప్పి కూడా బీఆర్ఎస్ నాయకులే కావచ్చు, నేతలే కావచ్చు, లీడర్లే కావచ్చు, మొత్తానికి అయితే ఒకరి దగ్గర ఒక ఇంటికి ఒకరి దగ్గర నుంచి కూడా మొత్తం లబ్ధిదారు నుంచి ఎంపిక చేసి అక్కడ నుంచి 1,00,000 రూపాయల నుంచి 1,50,000 వరకు కూడా ఒక్కొక్కరు సభ్యు నుంచి వసూలు చేసిన ఆ కార్యక్రమం అయితే చిన్నగూడూరు మండలంలో నెలకొందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి అయితే అక్కడ ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. ఇప్పుడు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కూడా ఇవాళంతా ఒక విజృంభణకి గురవుతున్న పరిస్థితి కనపడుతుంది. దళిత బహుజనులు అయితే డబుల్ బెడ్రూమ్ మాకే ఇవ్వాలి, మాకు ఈ తారతమ్యం లేకుండా కూడా అంటే మేము డబ్బులు ఇచ్చాము, మా డబ్బులు మాకు కేటాయించాలి పగలగొట్టి కూడా డబుల్ బెడ్రూమ్ చొరబడ్డ పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే చిన్నగూడూరు మండలంలోని కూడా కొంతమంది విసిగిపోయి కూడా ఎవరైతే వాళ్ళకు ఎంపిక చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అయితే తీసుకున్నారో వాళ్ళని అడుగుదామని చెప్పి కూడా అడిగితే మాత్రం కాయిదాలు ఉన్నాయా, ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి కూడా ఒక ఉదాయిస్తున్న పరిస్థితి కనపడుతుంది. కొన్ని చోట్ల కూడా బెదిరింపులో కూడా పాల్పడుతున్న పరిస్థితి కనపడుతుంది. కానీ అట్లాంటి చోట వారిని ఎదుర్కొనేందుకు కూడా పోలీస్ స్టేషన్లు వారు పైన కంప్లైంట్ చేసిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. వారైతే ఇప్పటికీ కూడా మా డబ్బులు మాకు ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ ఆ తర్వాత విషయం కానీ మాకు ఇచ్చిన పైసలు మాకు ఇవ్వాలని చెప్పి కూడా మొరపెట్టు కూడా ఇవాళ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ దరఖాస్తు చేశారు. ప్రస్తుతానికైతే మహబూబాబాద్ జిల్లా పోలీస్ స్టేషన్ ఆ పరిధిలో ఉన్న పోలీసులు అయితే మాత్రం ఇవాళ హైదరాబాద్ పోయిన నేపథ్యంలో కనపడుతుంది. అక్కడ కొద్దిగా ఎస్ఐ స్థానికంగా ఉండకపోవడంతో కూడా ఇవాళ ఆ పరిస్థితి ఎదురు దారితీస్తుందో తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఇప్పటికీ బాధితులు అయితే చాలా మంది కూడా పోలీసు పలు సార్లు అంటే కంప్లైంట్ ద్వారా చేయడం జరిగింది. ఇప్పటికీ ఎలాంటి అంటే ఎస్ఐ రావడంతో కూడా వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే చిన్నగూడూరు మండలంలోని కూడా అక్కడ నిరుపేదలు అంటే స్వామి ఇక్కడ ప్రధానంగా నిరుపేదలే దాదాపుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ పూర్తిగా లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు అంటే ఎవరైతే ఆధారాలు అడిగి చూపించమని బెదిరిస్తున్నటువంటి వారిని ఉందో వారు ఎంతమంది ఉన్నారు, పూర్తిగా ఎంతమంది దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారని కూడా మనకు సమాచారం ఉందా? సో ఎంతమంది పూర్తి స్థాయిలో పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు? ప్రస్తుతానికైతే ఈ చిన్నగూడూరు మండల కేంద్రంలోని కూడా 100 డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అనేది కూడా మనకు సమాచారం ఉంది. అక్కడ కూడా ఒక్కొక్కరికి అంటే నిరుపేదలను కూడా గుర్తించి కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి కూడా మాటలు చెప్పి అక్కడ వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత అంటే నిరుపేద దగ్గర నుంచి కూడా 1,00,000 నుంచి 1,50,000 కూడా వసూలు చేసిన ఘటన మాత్రం చిన్నగూడూరు మండల కేంద్రంలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే వారు పోలీస్ స్టేషన్ అంటే వాళ్ళు మాత్రం పోలీస్ స్టేషన్ తిరుగుతా ఉన్నారు. అక్కడ స్థానిక లీడర్లు అయితే మాత్రం బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళైతే వాళ్ళని బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే పోలీసులు అయితే ఇవాళ పిటిషన్ ఇచ్చిన దాఖలు అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఎస్ఐ స్థానికంగా లేకపోవడంతో కూడా ఆ విషయం కొంచెం సద్దుమన్నట్టు కూడా కనపడతా ఉంది. రేపు స్థానిక ఎస్ఐ రావడంతో కూడా ఆ పరిస్థితి ఎలా ఉంటాయి అని చెప్పి కూడా మొత్తం విచారణ ఏ విధంగా కొనసాగుతుందని చెప్పి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుందని రాయచెప్పారు. ప్రస్తుతానికైతే అక్కడ ఆ చిన్నగూడూరు మండల కేంద్రంలో కూడా 100 ఇండ్లు అయితే శాంక్షన్ అయినట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళు కొంతమంది కూడా బయటికి చెప్పడం కూడా కొంతమంది ఆ బెదిరింపులకు పాల్పడుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఏం జరుగుతుందని చెప్పి కూడా ఆ ప్రజలైతే భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి.